వెల్కమ్ టు బాగున్ రెసిపీస్. మామిడికాయ చేపల పులుసు అండి. అర కేజీ చేపలకి 3 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలండి. అర కేజీ చేపలకి బత్తాయికాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. వెయిట్లో 100 గ్రాములు నానబెట్టుకోవాలి. చింతపండు మునిగేంత నీళ్ళు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. పులుసులో వేయడానికి పొడులు తయారు చేసుకుందామండి. దానికోసం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేయించుకోవాలి. మెంతులు బాగా వేగాలండి, లేదంటే పులుసు చేరుతుంది. వేగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఆవాల జీలకర్రని ఇలా పొడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేగిన తర్వాత ఒక టమాటాని తీసుకుని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి. కారం ఎక్కువనే పడుతుంది, అలాగే ఉప్పు కూడా కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా వేగి నూనె పైకి వచ్చిన తర్వాత చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు గరిటెతో కలపకూడదండి, చేప ముక్కలు విడిపోతాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించాలి. పులుసు ఇలా ఒక పొంగు వచ్చినప్పుడే మామిడికాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. గరిటె పట్టి కదపకూడదు. ఈ పొడిని పులుసులో యాడ్ చేసుకోవాలండి. పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు మరగనివ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మామిడికాయ చేపల పులుసు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.